ఒక మనవడు తాతగారిని ఒకరోజు ఒక డౌట్ అడుగుతాడండి. తాతగారు, మా స్కూల్లో ప్రతిసారి ప్రతి రోజులో ఒక్కసారైనా కూడా మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి మీరు ఏదైతే గోల్ అచీవ్ కావాలి అనుకుంటూ ఉన్నారో దానికోసం కష్టపడి ఇష్టంగా దాన్ని చేరుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అసలు కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? సుఖంగా జీవించడం అంటే ఏంటి? సుఖంగా బ్రతకడం అంటే ఏంటి? మనము కష్టాన్ని వదిలి బయటకొచ్చి ఎలా బ్రతకాలి? ఆ బ్రతకడం వల్ల వచ్చే లాభం ఏంటి? అని క్వెషన్ల మీద క్వెషన్లు తాతగారిని అడగడం జరుగుతుందంట. అప్పుడు తాతగారికి ఒక డౌట్ వస్తుంది. ఈ అబ్బాయికి ఏ విధంగా చెప్తే తొందరగా అర్థమవుతుంది? అంటే లైవ్‌లో కనైతే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని 2 చెట్లు తెప్పిస్తాడంట. చిన్న మొక్కలు 2 తెప్పిస్తాడంట. తెప్పించి ఒకటి పెరట్లో నాటేస్తాడు. ఇంకొకటి ఇంట్లో ఒక పాట్‌లో నాటేసి ఇంట్లో పెడతాడంట. సేమ్ ప్లాంట్స్ 2 కూడా. అలా పెట్టి ఆ బాబుని ఒక క్వెషన్ అడుగుతాడు. ఇప్పుడు నీ మనసులో నువ్వేమనుకుంటూ ఉన్నావు? అంటే ఆరు బయట నాటినటువంటి చెట్టు ఏపుగా వస్తుంది అనుకుంటూ ఉన్నావా? ఇంట్లో నాటినటువంటి చెట్టు బాగొస్తుంది అనుకుంటున్నావా? అని నేను అడుగుతాడంట. అడిగిన తర్వాత ఆ అబ్బాయి ఆనందంతో గంతులేస్తూ, ఇంకేముంది తాతగారు, ఇంట్లో కదా ఉండేది, దీనికి కావాల్సినటువన్నీ కూడాను హ్యాపీగా దొరుకుతాయి. నీళ్లు కూడా పోసిన వెంటనే ఆరిపోకుండా చాలా రోజులు దానికి తడి ఉంటుంది. ఈ ఇంట్లో నాటినటువంటి చెట్టు చాలా బాగొస్తుంది. ఆ బయట నాటినటువంటి చెట్టుకి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్తాడంట. చెప్పిన తర్వాత మళ్ళీ 1 ఇయర్‌కి సరే తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి అని చెప్పేసి మళ్ళీ ఎవరి పాటుకోళ్ళు వెళ్ళిపోతారంట. వెళ్ళిపోయిన తర్వాత 1 ఇయర్ తర్వాత మళ్ళీ హాలిడేస్‌కి ఇంటికి రావడము. ఇంటికి వచ్చిన తర్వాత వస్తూనే లోపల ఎంటర్ అయ్యేటప్పుడే ఆ చెట్టు కనిపించడము, పరిగెత్తుకుంటూ పోయి ఆ చెట్టు చూసి అబ్బా ఎంత ఎత్తు పెరిగింది అనుకుంటాడంట. ఇంట్లో ఉండేటటువంటి కుంపట్లో ఉండే చెట్టు, పాట్లో ఉండేది. అవని వెంటనే తాతగారి దగ్గరికి పోయి, తాతగారు నేను చెప్పానా ఇంట్లో ఉండేటటువంటి చెట్టు ఎంత బాగుంటుందో, ఎంత బాగా పెరుగుతుందో, దానికి అన్నీ కూడాను పుష్కలంగా లభిస్తాయి అని చెప్పాను కదా, చూడు ఇంట్లో ఉండే చెట్టు ఎంత బాగా పెరిగిందా, నా మాటే కరెక్ట్ కదా అని చెప్పి గలగలగల మాట్లాడుతూ ఉండంగానే సరే ఒక్కసారి ఆ పెరట్లో ఉండే చెట్టు కూడా చూసిరాపు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ పెరట్లో ఉండేటటువంటి చెట్టు దగ్గరికి పోతే ఎంత అద్భుతంగా, ఏపుగా, బలిష్టంగా బాగా పెరిగిన దాన్ని చూసిన తర్వాత తనకి బాబుకి మాటలే రాకుండా ఆగిపోయి చెట్టును అలానే చూస్తూ నిలబడిపోయాడంట. అప్పుడు తాతగారి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నీకేం అర్థమైంది దీన్ని బట్టి? ఎప్పుడైనా కూడా బయట పెరిగినటువంటి చెట్టుకి ఎండ, గాలి, వాన అన్నీ కూడా తగలడం వల్ల అన్నిటికీ తట్టుకొని నిలబడి బలంగా తయారు కావడానికి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉంటుంది. అందుకే ఈ చెట్టు ఇంత బలంగా పెరిగింది. ఇంట్లో ఉండేది ఏపుగా పెరిగింది కానీ బలంగా లేదు, గమనించావా? కాబట్టి దాన్నే బయట నువ్వు చేసేటటువంటిది ఎన్ని కష్టాలు వచ్చినా ఏదొచ్చినా అన్నిటినీ ఎదుర్కొనేటటువంటి శక్తి నీకు కావాలి అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసేయాలి. వేటినైనా ఎదుర్కొనే కొద్దీ మనం స్ట్రాంగ్గా తయారవుతాము. మన లైఫ్లో మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా మన ప్రాబ్లమ్స్ మనమే పరిష్కరించుకుంటాము. ప్రతి దానికి ఎదురెళ్ళి మనము మన జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మనం దాన్ని కష్టంగా భావించకుండా ఇష్టంగా చేయడానికి మన లైఫ్లో మనం అప్లై చేసుకుంటామని వాళ్ళ తాతగారు చెప్తారంట. అంటే దీని నుంచేమి మనం ఇంట్లో నీడలో పెరిగినటువంటి చెట్టు, ఎండలో పెరిగినటువంటి చెట్టుకి ఇంత డిఫరెన్స్ ఉంది కదా, మనము మన లైఫ్లో ఇలాంటివన్నీ కూడా అప్లై చేసుకుంటూ ఉన్నామా? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనము ఎలా ఉంది స్టూడెంట్స్ పరిస్థితి అనేది ఈ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడైనా మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు అది ఎప్పుడు ఆఫ్టర్ ఎగ్జామ్స్ మనం కొన్ని వార్తలు వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ఇయర్ మరి చాలా ఎక్కువగా జనవరి సంక్రాంతి హాలిడేస్ నుంచే స్టార్ట్ అయిపోయింది. ఏవైతే మనం వినకూడదంటామో, ఏవైతే మనం చూడకూడదంటామో, ఏవైతే పిల్లలు ఫేస్ చేయకూడదు అనుకుంటారో, ఏవైతే పేరెంట్స్ మనసు వరకు తీసుకోలేనటువంటి ఒక కష్టమైనటువంటి కాలాన్ని పేరెంట్స్ దగ్గర తీసుకోకూడదు అనుకుంటారో అలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. అవి ఏంటి, ఎలా జరుగుతూ ఉన్నాయి, ఎందుకు జరుగుతూ ఉన్నాయి, జరగకుండా మనం ఏం చేయాలి అనేటటువంటి విషయం గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.